ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమని వినుచున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి వాత్సల్యత మనలను గడిచిన దినమంతా భద్రపరచి కృపనిచ్చి, క్షేమమునిచ్చి, నెమ్మదినిచ్చి ఈ దినం ప్రభుని స్తుతించగలిగినటువంటి భాగ్యం ప్రభు మనకి ఇచ్చినారు. కాబట్టి ఆ దేవుని కృప కొరకు, దేవుని కనికరమున కొరకై ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవుని యొక్క కృప, దేవుని కనికరం, దేవుని యొక్క వాత్సల్యత మనకు తోడై ఉండినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. చూడండి, ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 14వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు, అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడట మన శత్రువులను వేగిరమే అణగదొరికేటువంటి వానిగా, నీకు విరోధముగా నిలబడేటువంటి ప్రతి విధమైనటువంటి, మనకు విరోధముగా లేచినటువంటి ప్రతి విధమైనటువంటి శత్రువులను, శత్రు యొక్క సమూహములను, అపవాదిక తంత్రములను, వాటితో పోరాడేటువంటి వానిగా, వాటితో దేవుడు మనకు విజయమునిచ్చేటువంటి వానిగా మన దేవుడు కనబడుచున్నాడని మనం చూస్తున్నాం. మన దేవుడు వాటన్నిటిని కూడా, శత్రు సమూహములను అణగదొరికేటువంటి వాడని లేఖన భాగంలో మనం చదువుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం, నేను వేగిరమే వారి శత్రువులను అణగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును అని లేఖన భాగంలో ప్రభు ఆత్మ మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ చివరి దినాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దేవునికి విరోధముగా మనతో పోరాడేటువంటి అపవాద క్రియలన్నిటి మీద, అపవాద శక్తులన్నిటి మీద మనము జయము పొందినట్లు దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క కృపను మనం పొందుకునవలసిన వారముగా మనం కనబడుతున్నాం. అయితే ఎప్పుడు దేవుడు మనకు జయమునివ్వగలుగుతారు? ఎప్పుడు దేవుడు మన యొక్క విరోధుల మీద, శత్రువుల మీద దేవుడు మనకు జయమునిచ్చి శత్రువులను ఎప్పుడు దేవుడు అణగదొరుకుతాడనగా ఆ పై వాక్యంలో మనం చదువుతున్నాం. నా ప్రజలు నా మాట వినని ఎడల అని దేవుడు అక్కడ అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మనమట దేవుని మాటను వినినప్పుడు, నా ప్రజలు, దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము కదా, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు అని ప్రభు అంటున్నాడు. అప్పుడు ఎప్పుడట దేవుని యొక్క మార్గములను అనుసరించి మనం నడుచుకునేటప్పుడు, దేవుని మాటను మనం వినినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞకు మనము లోబడినప్పుడు, దేవుని యొక్క మాటకు మనం లోబడినప్పుడట దేవుడు వేగిరమే మన శత్రువులను దేవుడు అణగదొరికేటువంటి వానిగా కనబడుచున్నాడు. అయితే పై వాక్యములలో మనం చదువుతున్నాము, ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల ప్రజలట దేవుని మాటను వినలేకుండా పోయారు, దేవుని యొక్క మార్గములను అనుసరించి నడుచుకునలేకపోయారు. తమ స్వకీయ ఆలోచనలను బట్టి, తమ యొక్క సొంత చిత్తం, తమ యొక్క సొంత ఆలోచనలను బట్టి, తమ యొక్క సొంత ఇష్టమును బట్టి వారు నడుచుకునేటట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. 12వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి వారు నడుచుకునేటట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క మాటకు లోబడలేకపోయారని, దేవుని యొక్క ఆజ్ఞలకు వారు లోబడలేకపోయారని లేఖన భాగంలో మనం చదువుతున్నాం. ఈ చివరి దినాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో అపవాది మీద నీవు జయము పొందినట్లు, నీతో పోరాడుతున్నటువంటి శత్రు సమూహముల మీద నీవు జయము పొందినట్లు దేవునికి మొదట మనము లోబడేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. దేవునికి లోబడి, దేవుని మాటకు లోబడి, దేవుని మార్గములను అనుసరించి మనం నడుచుకునేటప్పుడు, దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు, దేవుని ఉద్దేశమునకు మనం లోబడినప్పుడు, దేవుని మార్గములను అనుసరించి మనం నడుచుకునేటప్పుడట దేవుడు మన శత్రువులను, మన యొక్క విరోధులను అణగదొరికి నీకు నీ పోరాటములన్నిటి మీద నీకు దేవుడు జయమునిచ్చేటువంటి దేవుడిగా కనబడుచున్నాడు. నీకు విరోధముగా పోరాడేటువంటి అపవాది క్రియలన్నిటి మీద కూడా
ఈ లోకములో కావచ్చు, ఆత్మ సంబంధముగా కావచ్చు, శరీర సంబంధముగా కావచ్చు, మనకు ఎదురయ్యేటువంటి ప్రతి శోధనలో, నీకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యలో, ప్రతి విరోధమైనటువంటి శత్రువు యొక్క కాడి, శత్రువు యొక్క తంత్రములు, శత్రువు యొక్క క్రియల మీద మనము జయము పొందాలి అని అంటే దేవుని యొక్క మార్గములను అనుసరించి మనం నడుచుకోవాలట. అందుకనే దేవుడు అంటున్నాడు కదా 13వ వచనంలో, కీర్తన గ్రంథం 81వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు, అయ్యో ఇశ్రాయేలు ప్రజలను చూసి దేవుడు అంటున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించి నడుచుకునే ఎడల వారికి ఎంత మేలు, మీకెంత మేలు కలుగుతుంది మీరు నా మాటలను అనుసరించి నడుచుకునే ఎడల అని ప్రభు అంటున్నాడు. ప్రియులారా, ఈ చివరి దినాల్లో మనము మేలు కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు, నీకు దేవుడు మేలు చేయునట్లుగా, శత్రువుల మీద దేవుడు మనకు జయమునిచ్చినట్లుగా, దేవునికి మనము లోబడేటువంటి వారలముగా, దేవుని మాటకు, దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని వాక్యానికి, దేవుడిని అనుగ్రహించిన దైవజనులకు, దేవుడు మనకు అనుగ్రహించిన దైవజనుల యొక్క మాటకు, వారి నడిపింపునకు మనము లోబడేటువంటి వారలముగా మనం ఉండాలి. అప్పుడు కృపను పొందుకొనగలుగుతాం, అప్పుడు జయమును మనము చూడగలుగుతాం. అపవాది క్రియలన్నిటి మీద కూడా మనము జయమును చూస్తూ నిత్య జీవమునకు మనం సిద్ధపడగలుగుతాం, నిత్య రాజ్యమునకు మనం సిద్ధపడగలుగుతాం, ఆ నిత్య జీవమును మనం సంపాదించుకొనగలుగుతాం. కనుక అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి శత్రువులందరి మీద, మనతో పోరాడేటువంటి ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి అపవాది క్రియల మీద ప్రభు మనకి జయమునిచ్చి, ఆయనకు లోబడే మనస్సును, ఆయన చిత్తానుసారముగా నడుచుకునే మనస్సును ప్రభు మనకిచ్చి తన నిత్య రాకడ కొరకు ప్రభు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైనటువంటి నీ మాటల కొరకానికి స్తోత్రములు. ప్రభా, నీకు లోబడినప్పుడు, నీకు ఆజ్ఞలను అనుసరించి మేము నడుచుకునేటప్పుడు మీరు మా పక్షముగా యుద్ధము చేయుదురని, మా శత్రువులను అనగదొరుకుదురని, మా విరోధుల మీద మాకు జయమునిచ్చుదురని, మా యొక్క శత్రువు యొక్క అపవాది క్రియలన్నిటి మీద కూడా మాకు విజయమునిచ్చి, మాకు జయమునిచ్చి, మాకు జయ జీవితమును అనుగ్రహించుదురని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. ఆ విధముగా మా ఆత్మీయ జీవితాల్లో నీ చిత్తానుసారంగా మేము నడుచుకునేనట్లుగా, నీకు మేము లోబడినట్లుగా, నీ ఆజ్ఞలకు, నీ మాటకు, నీ ఉద్దేశానికి పరిశుద్ధుడా మేము లోబడినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. కృపా కనికరములతో నింపి ఈ చివరి దినాల్లో నీ రాజ్యం కొరకు, నీ కొరకు మమ్మల్ని జీవింపచేసి నీ వలనే మేము నడుచున్నట్లుగా, నీ కొరకు మేము బ్రతుకున్నట్లుగా మాకు సహాయం ఇచ్చి, కృపతో కనికరముతో మమ్మల్ని అందరినీ నింపి నీకు లోబడే మనస్సును, నీ చిత్తానుసారంగా నడుచుకునే మంచి హృదయములను మాకు అనుగ్రహించి మీ నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి కృపను పొందుకుని నామ తండ్రి. ఆమేన్.